తెలుగు రాధా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో మీకు అందరికీ తెలుసు అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఈ అష్టదిగ్గజ కవుల్లో అందరికంటే పెద్ద కవి, బాగా పేరు వచ్చిన కవి అల్లసాని పెద్దన్న గారు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా గండపెండేరం తొడిగాడు, యోని మీద ఊరేగించాడు. అంత పెద్ద పేరున్న కవి మునిచరిత్ర అన్న ప్రబంధం రాశాడు. ఆ ప్రబంధం కోసం ఒక అద్భుతమైన పద్యం రాశాడు. దాని నేపథ్యం చెప్తాను ముందు. ప్రవరుడు ఒక లేపనం రాసుకుని హిమాలయ పర్వతాలకు వెళ్తాడు. ఆ రోజుల్లో ఆ లేపనం రాసుకుంటే అదే తీసుకెళ్ళిపోతుంది అనమాట. దురదృష్టవశాత్తు ఆ లేపనం హిమాలయాల పర్వతాలు కరిగిపోతుంది. అప్పుడు వరూధిని ఈయన ప్రేమిస్తుంది. ఈయన వరూధిని ప్రేమించడు. ఆ వరూధిని ప్రేమించక ముందు హిమాలయాలను చూసి ప్రవరుడు వర్ణించిన ఒక దృశ్యాన్ని ఒక అద్భుతమైన పద్యం రూపంలో పెద్దన్న గారు చెప్పారు. చాలా ప్రాచుర్యం పొందిన పద్యం. అటజనిగాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సర ఝరీపటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలము కటక చరత్కరేను కరకంపిత సాలము శీతశైలమున్. అల్లసాని పెద్దన్న టైంలో విమానాలు లేవు. ఆయన హిమాలయాలకు వెళ్ళిన దాఖలాలు లేవు. కానీ హిమాలయాల పర్వతాల గురించి ఒక అద్భుతమైన 2 దృశ్యాలని ఈ పద్యంలో ఆవిష్కరించాడు. అవి ఏంటంటే, అంబరచుంబి అంటే ఆకాశాన్ని అంటుతున్న హిమాలయాల నుంచి ఎగరిపడుతున్న సెలయేరులు శబ్దం వస్తే ఆ శబ్దాన్ని చూసి నెమలులు మురిసి నాట్యం చేస్తున్న దృశ్యం ఒకటి. కిందన పెద్ద పెద్ద వృక్షాల పక్కన ఏనుగులు వెళ్తుంటే ఆ పదఘట్టనకి, ఆ పదాల యొక్క తాకిడికి చెట్లు పడిపోయి ఆ చెట్ల శబ్దం వచ్చిన దృశ్యం ఇంకొక పక్కన. 2 అద్భుతమైన దృశ్యాలని ఒకే పద్యంలో ఆవిష్కరించిన పెద్ద కవి అల్లసాని పెద్దన. వచ్చే వారం మరో కవితో మీ ముందుకు వస్తాను.